నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కోడిగుడ్లను ఫ్రిడ్జ్లో పెట్టచ్చా లేదా అనేది తెలుసుకుందాం. మనం అందరం కోడిగుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుతాం, అవునా? ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాడే ఫ్రిడ్జ్లలో కూడా గుడ్లను ఉంచడానికి ప్రత్యేక స్థానం కూడా ఉంటుంది. కానీ గుడ్లను అందులో ఉంచడానికి 2-3 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన గుడ్లను తినడం వల్ల అనారోగ్యాలకి గురవుతామని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకు ఉంచకూడదనే కారణాలు తెలిస్తే ఆశ్చర్యానికి గురవుతారు. వీటికి ముందుగా ఫ్రిడ్జ్లో ఎందుకు ఉంచుతున్నామో కారణాల గురించి తెలుసుకుందాం. గుడ్లను ఫ్రిడ్జ్లో ఉంచడం వలన ఆహారం విషంగా మారకుండా ఉంటుంది. అంతేకాకుండా ఫ్రిడ్జ్ లోపల సాల్మోనెల్లా అభివృద్ధి చెందదు. గుడ్లను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం మంచిదే అని చెప్పవచ్చు. మీకు బేకింగ్ చేసిన వంటకాలంటే ఇష్టమా? అయితే ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్డు యొక్క తెల్లసొన కన్నా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన గుడ్డు యొక్క తెల్లసొన రుచికరంగా ఉంటుంది. గది ఉష్ణోగ్రత ఉంచిన గుడ్లతో పోలిస్తే ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లు త్వరగా కుళ్ళిపోతాయి. ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లను బయటకు తీసిన తర్వాత పుల్లటి రుచిగా అనిపిస్తాయి. కావున గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచడమే మంచిది. గది ఉష్ణోగ్రత ఉంచిన గుడ్లను మరియు ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లను గమనిస్తే ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లు ఘనీభవనానికి గురై పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వీటిని తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశం చాలానే ఉంటాయి. తాజా గుడ్లను ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిలో కూడా క్యూటికల్లు చెక్కు చెదరకుండా ఉంటాయి. నిజానికి తాజా గుడ్లను 2 రోజుల్లోపే తినడం చాలా ఆరోగ్యకరం. మరి గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా ఫ్రిడ్జ్లో పెట్టకుండా తాజా గుడ్లను తెచ్చుకుని ఎప్పటికప్పుడు తినడమే ఆరోగ్యకరం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్ ఐడికి డైరెక్ట్గా రావాలి అనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సూచనని సలహాన్ని మాకు కామెంట్స్ రూపంలో అందజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.